మూడవ ఎస్టేట్ అంటే ఏమిటి అనే ప్రభావవంతమైన కరపత్రాన్ని రచించింది ఎవరు? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. లాస్ట్ వీడియోతో మనము 8th క్లాస్ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనము 9th క్లాస్ హిస్టరీలోని ఫ్రెంచ్ విప్లవం లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్. 14 జూలై 1789 ఉదయం ప్యారిస్ నగరంలో ప్రజలు ఏ కోట జైలును ముట్టడించారు? ఆప్షన్ ఏ వర్సెల్స్ కోట, ఆప్షన్ బి బాస్టైల్ కోట, ఆప్షన్ సి టూయిలరీస్ రాజభవనం, ఆప్షన్ డి ప్లేసిస్ కోట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బాస్టైల్ కోట. 14 జూలై 1789 ఉదయం ప్యారిస్ ప్రజలు రాజు నిరంకుశత్వాన్ని వ్యతిరేకంగా బాస్టైల్ కోట జైలును ముట్టడించారు. నెక్స్ట్, 16వ లూయి ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1789, ఆప్షన్ బి 1715, ఆప్షన్ సి 1774, ఆప్షన్ డి 1804. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1774. బోర్బన్ రాజ కుటుంబానికి చెందిన లూయి 16 1774లో ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించాడు. నెక్స్ట్, లూయి 16 ఫ్రాన్స్ రాజు అయ్యేనాటికి అతని వయసు ఎంత మరియు అతని భార్య మేరీ ఆంటోనెట్ ఏ దేశానికి చెందిన యువరాణి? ఆప్షన్ ఏ 20 సంవత్సరాలు ఆస్ట్రియా, ఆప్షన్ బి 25 సంవత్సరాలు బ్రిటన్, ఆప్షన్ సి 30 సంవత్సరాలు రష్యా, ఆప్షన్ డి 18 సంవత్సరాలు స్పెయిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 20 సంవత్సరాలు ఆస్ట్రియా. లూయి 16 సింహాసనం ఎక్కేనాటికి అతని వయసు 20 సంవత్సరాలు మరియు ఆస్ట్రియా రాజకుమారి మేరీ ఆంటోనెట్ను వివాహం చేసుకున్నాడు. నెక్స్ట్, పాత పాలనా విధానం అనే పదాన్ని సాధారణంగా ఏ సంవత్సరానికి పూర్వపు ఫ్రెంచ్ సమాజం మరియు సంస్థలను వివరించడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ 1774, ఆప్షన్ బి 1715, ఆప్షన్ సి 1789, ఆప్షన్ డి 1791. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1789. 1789కి పూర్వం ఉన్న ఫ్రెంచ్ సమాజం మరియు సంస్థలను వివరించడానికి ఓల్డ్ రెజ్యూమ్ లేదా పాత పాలనా విధానం అనే పదాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజానికి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజించబడింది, ఆప్షన్ బి 3వ ఎస్టేట్ ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు, ఆప్షన్ సి జనాభాలో 60% వరకు రైతాంగమే ఉండేవారు, ఆప్షన్ డి మతాధిపతులు కులీన వర్గాల వారికి పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులు ఉండేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జనాభాలో 60% వరకు రైతాంగమే ఉండేవారు. దేశ జనాభాలో 90% వరకు రైతాంగమే ఉండేవారు, 60% కాదు, కాబట్టి ఆ వాక్యం తప్పు. నెక్స్ట్, ఫ్రాన్స్ జనాభా 1715 నుండి 1789 నాటికి ఎంత పెరిగింది? ఆప్షన్ ఏ 20 మిలియన్ల నుండి 25 మిలియన్లు, ఆప్షన్ బి 23 మిలియన్ల నుండి 28 మిలియన్లు, ఆప్షన్ సి 25 మిలియన్ల నుండి 30 మిలియన్లు, ఆప్షన్ డి 15 మిలియన్ల నుండి 28 మిలియన్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 23 మిలియన్ల నుండి 28 మిలియన్ల వరకు. ఫ్రాన్స్ జనాభా 1715లో 23 మిలియన్ల నుండి 1789 నాటికి 28 మిలియన్లకు పెరిగింది. నెక్స్ట్, కింది వాటిలో సరైన జతను ఎంచుకోండి. ఆప్షన్ ఏ లివర్లు 1794లో రద్దు చేయబడిన ఫ్రాన్స్ ద్రవ్య కొలమానం, ఆప్షన్ బి టైద్ ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను, ఆప్షన్ సి టెయిలే చర్చి విధించిన పన్ను, ఆప్షన్ డి చాటో ఒక రకమైన వ్యవసాయ పన్ను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లివర్లు 1794లో రద్దు చేయబడిన ఫ్రాన్స్ ద్రవ్య కొలమానం. లివర్ అనేది ఫ్రాన్స్ కరెన్సీ, దీనిని 1794లో రద్దు చేశారు. మిగిలిన జతలు తప్పుగా ఇవ్వబడి. నెక్స్ట్,
చర్చ్ విధించే టైద్ పన్ను వ్యవసాయ ఉత్పత్తులు ఎంత భాగాన్ని కలిగి ఉండేది? ఆప్షన్ ఏ 5వ వంతు, ఆప్షన్ బి సగం భాగం, ఆప్షన్ సి 10వ వంతు, ఆప్షన్ డి 4వ వంతు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 10వ వంతు. చర్చ్ వసూలు చేసే టైద్ పన్ను వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు ఉండేది. నెక్స్ట్ ప్రకటన ఏ. ఫ్రాన్స్లో జీవనాధార సంక్షోభం ప్రాచీన రాజ్యంలో తరచుగా సంభవించేది. కారణం 6. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ధాన్యం ఉత్పత్తి పెరగలేదు మరియు కాటకాల వల్ల పంటలు తగ్గాయి. ఆప్షన్ ఏ. ఏ మరియు 6 రెండు సరైనవి, 6 అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి. ఏ మరియు 6 రెండు సరైనవి, 6 అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ సి. ఏ సరైనది కానీ 6 తప్పు. ఆప్షన్ డి. ఏ తప్పు కానీ 6 సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఏ మరియు 6 రెండు సరైనవి, 6 అనేది ఏకి సరైన వివరణ. జనాభా పెరుగుదల వల్ల ఆహార ధాన్యాల డిమాండ్ పెరగడం, పంటలు తగ్గడం వల్ల ఫ్రాన్స్లో జీవనాధార సంక్షోభం తరచుగా వచ్చేది. కాబట్టి కారణం సరైన వివరణ. నెక్స్ట్ 2 ట్రిటీసెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన తత్వవేత్త ఎవరు? ఆప్షన్ ఏ. జాక్వెస్ రూసో, ఆప్షన్ బి మాంటెస్క్యూ, ఆప్షన్ సి వోల్టేర్, ఆప్షన్ డి జాన్ లాక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జాన్ లాక్. 2 ట్రిటీసెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని జాన్ లాక్ రచించారు. నెక్స్ట్ రాజరికం దైవదత్తమని మరియు రాజు సర్వస్వం అనే సిద్ధాంతాన్ని నిరాకరించిన ఫ్రెంచ్ విప్లవ కాలపు తత్వవేత్త ఎవరు? ఆప్షన్ ఏ రూసో, ఆప్షన్ బి జాన్ లాక్, ఆప్షన్ సి మాంటెస్క్యూ, ఆప్షన్ డి మిరాబ్యూ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జాన్ లాక్. జాన్ లాక్ తన వ్యాసంలో రాజు యొక్క దైవదత్త అధికార సిద్ధాంతాన్ని పూర్తిగా నిరాకరించాడు. నెక్స్ట్ ప్రభుత్వంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య అధికార విభజనను ప్రతిపాదించిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ ది సోషల్ కాంట్రాక్ట్, ఆప్షన్ బి 2 ట్రిటీసెస్ ఆఫ్ గవర్నమెంట్, ఆప్షన్ సి ది స్పిరిట్ ఆఫ్ ది లాస్, ఆప్షన్ డి వాట్ ఈస్ ది థర్డ్ ఎస్టేట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ది స్పిరిట్ ఆఫ్ ది లాస్. మాంటెస్క్యూ రచించిన ది స్పిరిట్ ఆఫ్ ది లాస్ గ్రంథంలో అధికార విభజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ ది లాస్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ మాంటెస్క్యూ, ఆప్షన్ బి రూసో, ఆప్షన్ సి అబ్సేసియస్, ఆప్షన్ డి జార్జ్ డాంటన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మాంటెస్క్యూ. ది స్పిరిట్ ఆఫ్ ది లాస్ గ్రంథాన్ని మాంటెస్క్యూ రచించారు. నెక్స్ట్ లూయి 16 కంటే ముందు ఎస్టేట్ జనరల్ ఆఖరి సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 1774, ఆప్షన్ బి 1789, ఆప్షన్ సి 1514, ఆప్షన్ డి 1614. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1614. లూయి 16 కంటే ముందు చివరిసారిగా ఎస్టేట్ జనరల్ సమావేశాన్ని 1614లో నిర్వహించారు. నెక్స్ట్ లూయి 16 కొత్త పన్నుల ప్రాతిపదనను ఆమోదించడానికి ఎస్టేట్ జనరల్ సమావేశాన్ని ఏ తేదీన ఏర్పాటు చేశాడు? ఆప్షన్ ఏ 14 జూలై 1789, ఆప్షన్ బి 5 మే 1789, ఆప్షన్ సి 20 జూన్ 1789, ఆప్షన్ డి 4 ఆగస్ట్ 1789. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మే 5, 1789. లూయి 16 కొత్త పన్నుల ఆమోదం కోసం 1789 మే 5న ఎస్టేట్ జనరల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ మే 5, 1789 నాటి ఎస్టేట్ జనరల్ సమావేశంలో మొదటి, 2 మరియు 3 ఎస్టేట్ల ప్రతినిధుల సంఖ్య వరుసగా ఎంత? ఆప్షన్ ఏ 300, 300, 600, ఆప్షన్ బి 300, 600, 300, ఆప్షన్ సి 600, 300, 300, ఆప్షన్ డి 200, 200, 400. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 300, 300, 600. మొదటి మరియు రెండవ ఎస్టేట్లు చేరి 300 మంది ప్రతినిధులు పంపగా మూడో ఎస్టేట్ నుండి 600 మంది ప్రతినిధులు వచ్చారు.
నెక్స్ట్, ఎస్టేట్స్ జనరల్ సమావేశంలో ఓటింగ్ విధానంపై 3వ ఎస్టేట్ సభ్యుల ప్రధాన డిమాండ్ ఏమిటి? ఆప్షన్ ఏ, ప్రతి ఎస్టేట్కు ఒక ఓటు ఉండాలి. ఆప్షన్ బి, అసెంబ్లీ మొత్తానికి ఓటింగ్ జరిగి ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉండాలి. ఆప్షన్ సి, కేవలం విద్యావంతులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి. ఆప్షన్ డి, రాజరిక కుటుంబానికి 2 ఓట్లు ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అసెంబ్లీ మొత్తానికి ఓటింగ్ జరిగి ప్రతి కుటుంబానికి ఒక ఓటు ఉండాలి. గతంలో ఎస్టేట్కు ఒక ఓటు ఉండేది, కానీ 3వ ఎస్టేట్ సభ్యులు ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉండాలని డిమాండ్ చేశారు. నెక్స్ట్, 3వ ఎస్టేట్ సభ్యులు తాము కోరిన ఓటింగ్ విధానాన్ని రాజు తిరస్కరించినప్పుడు ఏ గ్రంథంలో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రస్తావిస్తూ సభ నుండి బయటకు వచ్చారు? ఆప్షన్ ఏ, 2 treatises ఆఫ్ గవర్నమెంట్. ఆప్షన్ బి, ది స్పిరిట్ ఆఫ్ ది లాస్. ఆప్షన్ సి, ది సోషల్ కాంట్రాక్ట్. ఆప్షన్ డి, డిక్లరేషన్ ఆఫ్ రైట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ది సోషల్ కాంట్రాక్ట్. రూసో ది సోషల్ కాంట్రాక్ట్ గ్రంథంలో ప్రతిపాదించిన ప్రజాస్వామ్య సూత్రాల ఆధారంగా 3వ ఎస్టేట్ సభ్యులు డిమాండ్ చేశారు. నెక్స్ట్, 20 జూన్ 1789 3వ ఎస్టేట్ ప్రతినిధులు వర్సైల్స్లోని ఎక్కడ సమావేశమై జాతీయ శాసనసభగా ప్రకటించుకున్నారు? ఆప్షన్ ఏ, బాస్టైల్ మైదానం. ఆప్షన్ బి, టౌన్ హాల్ ఎదురుగా. ఆప్షన్ సి, ఇండోర్ టెన్నిస్ కోర్ట్ మైదానం. ఆప్షన్ డి, చర్చ్ ప్రాంగణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇండోర్ టెన్నిస్ కోర్ట్ మైదానం. జూన్ 20, 1789 3వ ఎస్టేట్ ప్రతినిధులు వర్సైల్స్లోని ఇండోర్ టెన్నిస్ కోర్టు మైదానంలో సమావేశమయ్యారు. నెక్స్ట్, జాతీయ శాసనసభకు నాయకత్వం వహించిన మెరాబ్యూ మరియు అబ్సేసియస్ల నేపథ్యం ఏమిటి? ఆప్షన్ ఏ, మెరాబ్యూ కులీన వర్గం. అబ్సేసియస్ వర్తకుడు. ఆప్షన్ బి, మెరాబ్యూ రైతు. అబ్సేసియస్ మతాధికారి. ఆప్షన్ సి, మెరాబ్యూ న్యాయవాది. అబ్సేసియస్ కులీన వర్గం. ఆప్షన్ డి, మెరాబ్యూ కులీన వర్గం. అబ్సేసియస్ మతాధికారి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, మెరాబ్యూ కులీన వర్గం. అబ్సేసియస్ మతాధికారి. మెరాబ్యూ ఒక కులీన సంపన్న కుటుంబంలో జన్మించగా అబ్సేసియస్ వాస్తవ ఒక మతాధికారి. నెక్స్ట్, 3వ ఎస్టేట్ అంటే ఏమిటి అనే ప్రభావవంతమైన కరపత్రాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ, మెరాబ్యూ. ఆప్షన్ బి, రూసో. ఆప్షన్ సి, అబ్సేసియస్. ఆప్షన్ డి, జార్జ్ డాంటన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అబ్సేసియస్. అబ్సేసియస్ 3వ ఎస్టేట్ అంటే ఏమిటి అనే ప్రసిద్ధ మరియు ప్రభావవంతమైన కరపత్రాన్ని రాశాడు. నెక్స్ట్, జాతీయ శాసనసభ వర్సైల్స్లో రాజ్యాంగ నిర్మాణంలో ఉండగా ఫ్రాన్స్లో గ్రామీణ ప్రాంతంలో ఏ వదంతుల వల్ల అలజడి చెలరేగింది? ఆప్షన్ ఏ, రాజు సైన్యాన్ని పంపి రైతులను చంపబోతున్నాడని. ఆప్షన్ బి, ప్రభువులు పండిన పంటలను నాశనం చేయడానికి దోపిడీ దొంగల ముఠాలను కిరాయికి నియమించారని. ఆప్షన్ సి, రొట్టెల ధరలు తగ్గబోతున్నాయని. ఆప్షన్ డి, చర్చి పన్నులను రెట్టింపు చేసిందని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రభువులు పండిన పంటలను నాశనం చేయడానికి దోపిడీ దొంగల ముఠాలను కిరాయికి నియమించారని. పల్లె ప్రాంతాల్లో ప్రభువులు పంటలను నాశనం చేయడానికి దోపిడీ దొంగలను నియమించారనే వదంతుల వల్ల రైతులు భయపడి అలజడి సృష్టించారు. నెక్స్ట్, జాతీయ శాసనసభ భూస్వామ్య పద్ధతులు మరియు పన్నులను రద్దు చేస్తూ ఏ రాత్రి తీర్మానం చేసింది? ఆప్షన్ ఏ, 14 జూలై 1789. ఆప్షన్ బి, 20 జూన్ 1789. ఆప్షన్ సి, 5 మే 1789. ఆప్షన్ డి, 4 ఆగస్టు 1789. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆగస్టు 4, 1789. 1789 ఆగస్టు 4 రాత్రి నేషనల్ అసెంబ్లీ భూస్వామ్య పద్ధతులు మరియు చర్చి పన్నులను రద్దు చేస్తూ చట్టం చేసింది. నెక్స్ట్, భూస్వాముల పద్ధతుల రద్దు మరియు చర్చి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఫ్రెంచ్ ప్రభుత్వానికి కనీసం ఎంత విలువైన ఆస్తులు లభించాయి? ఆప్షన్ ఏ, 1 బిలియన్ లివర్లు. ఆప్షన్ బి, 2 బిలియన్ల లివర్లు. ఆప్షన్ సి, 3 బిలియన్ లివర్లు. ఆప్షన్ డి, 500 మిలియన్ లివర్లు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2 బిలియన్ లివర్లు. చర్చి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఫ్రెంచ్ ప్రభుత్వానికి కనీసం 2 బిలియన్ లివర్ల విలువైన ఆస్తులు లభించాయి. నెక్స్ట్, లూయి 16 పాలనలో బ్రిటన్ నుండి అమెరికాలోని ఎన్ని వలస ప్రాంతాలు స్వాతంత్రం పొందడానికి ఫ్రాన్స్ సహాయం చేసింది? ఆప్షన్ ఏ 13, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 7. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 13. ఫ్రాన్స్ తన శత్రువైన బ్రిటన్పై అమెరికాలోని 13 వలస ప్రాంతాలు స్వాతంత్రం పొందడానికి సహాయం చేసింది. నెక్స్ట్, అమెరికా యుద్ధం వల్ల ఫ్రాన్స్కు అప్పటికే ఉన్న అప్పుకు అదనంగా ఎంత రుణం తోడైంది? ఆప్షన్ ఏ 2 బిలియన్ల లివర్ల కంటే ఎక్కువ, ఆప్షన్ బి 500 మిలియన్ల లివర్లు, ఆప్షన్ సి 1 బిలియన్ లివర్ల కంటే ఎక్కువ, ఆప్షన్ డి 3 బిలియన్ లివర్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 బిలియన్ లివర్ల కంటే ఎక్కువ. అమెరికా స్వాతంత్ర యుద్ధంలో సహాయం చేయడం వల్ల ఫ్రాన్స్కు అదనంగా 1 బిలియన్ లివర్ల కంటే ఎక్కువ రుణం తోడైంది. నెక్స్ట్, ఫ్రాన్స్ ప్రభుత్వానికి అప్పులు ఇచ్చిన రుణదాతలు రుణాలపై ఎంత శాతం వడ్డీని వసూలు చేయడం ప్రారంభించారు? ఆప్షన్ ఏ 5%, ఆప్షన్ బి 8%, ఆప్షన్ సి 12%, ఆప్షన్ డి 10%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 10%. ప్రభుత్వానికి అప్పుడు ఇచ్చిన రుణదాతలు అప్పట్లో రుణాలపై 10% వడ్డీని వసూలు చేయడం ప్రారంభించారు. నెక్స్ట్, ఫ్రెంచ్ సమాజంలో కులీనులు, చర్చి మరియు 3వ ఎస్టేట్లోని సంపన్నుల ఆధీనంలో ఎంత శాతం భూమి ఉండేది? ఆప్షన్ ఏ 90%, ఆప్షన్ బి 60%, ఆప్షన్ సి 40%, ఆప్షన్ డి 30%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 60%. ఫ్రాన్స్లోని సుమారు 60% భూమి కులీనులు, చర్చి మరియు 3వ ఎస్టేట్లోని ధనికుల ఆధీనంలో ఉండేది. నెక్స్ట్, కింది వాటిలో 3వ ఎస్టేట్కు చెందని వర్గం ఏది? ఆప్షన్ ఏ మతాధిపతులు, ఆప్షన్ బి పెద్ద వ్యాపారస్తులు మరియు న్యాయవాదులు, ఆప్షన్ సి రైతులు మరియు చేతి వృత్తుల వారు, ఆప్షన్ డి చిన్న రైతులు మరియు సేవకులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మతాధిపతులు. మతాధిపతులు మొదటి ఎస్టేట్కు చెందినవారు, 3వ ఎస్టేట్కు కాదు. నెక్స్ట్, నిత్యావసర వస్తువులైన ఉప్పు మరియు పొగాకు వంటి వాటిపై విధించే పరోక్ష పన్నులు మరియు ప్రత్యక్ష పన్నులను భరించేది ఎవరు? ఆప్షన్ ఏ మొదటి ఎస్టేట్ మాత్రమే, ఆప్షన్ బి 2వ ఎస్టేట్ మాత్రమే, ఆప్షన్ సి 3వ ఎస్టేట్ మాత్రమే, ఆప్షన్ డి 3 ఎస్టేట్లు సమానంగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 3వ ఎస్టేట్ మాత్రమే. పాత పాలనలో పన్నుల భారం మొత్తం కేవలం 3వ ఎస్టేట్ ప్రజలపై మాత్రమే ఉండేది. నెక్స్ట్, కింది సంఘటనలు సరైన కాలక్రమానుసారంగా అమర్చండి. లూయి 16 ఫ్రాన్స్ రాజు కావడం, బాస్టైల్ కోట ముట్టడి, ఎస్టేట్ జనరల్ సమావేశం, నెపోలియన్ ఓటమి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లూయి 16 ఫ్రాన్స్ రాజు కావడం, ఎస్టేట్ జనరల్ సమావేశం, బాస్టైల్ కోట ముట్టడి, నెపోలియన్ ఓటమి. లూయి 16 రాజు కావడం 1774, ఎస్టేట్ జనరల్ సమావేశం మే 1789, బాస్టైల్ ముట్టడి జూలై 1789, నెపోలియన్ ఓటమి 1815 జరిగింది. నెక్స్ట్, కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ 1804లో నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు, ఆప్షన్ బి 1815లో వాటర్ల యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయాడు, ఆప్షన్ సి రాజు యొక్క అధికారాలను పరిమితం చేస్తూ 1791లో రాజ్యాంగం రూపొందించబడింది, ఆప్షన్ డి 1789లో ఫ్రాన్స్ రిపబ్లిక్గా మారింది మరియు రాజుకు ఉరి శిక్ష పడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1789లో ఫ్రాన్స్ రిపబ్లిక్గా మారింది మరియు రాజుకు ఉరి శిక్ష పడింది. ఫ్రాన్స్ రిపబ్లిక్గా మారడం మరియు రాజుకు ఉరి శిక్ష పడడం 1792 నుండి 93లో జరిగింది, 1789లో కాదు, కాబట్టి డి సరికానిది అవుతుంది. నెక్స్ట్, ఫ్రాన్స్లో జకోవియన్ రిపబ్లిక్ కూలిపోయిన తర్వాత
ఎవరి పరిపాలన ప్రారంభమైంది? ఆప్షన్ ఏ డైరెక్టరీ పరిపాలన, ఆప్షన్ బి నెపోలియన్ పరిపాలన, ఆప్షన్ సి లూయి 16 పరిపాలన, ఆప్షన్ డి నేషన్ అసెంబ్లీ పరిపాలన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డైరెక్టరీ పరిపాలన. జోకోవియన్ రిపబ్లిక్ కూలిపోయిన తర్వాత ఫ్రాన్స్ను డైరెక్టరీ పాలించింది. నెక్స్ట్, విప్లవ రాజకీయాల్లో క్రియాశీలకుడిగా మారిన జార్జ్ డాంటన్ 1793లో రాసిన లేఖ ప్రకారం పాత పాలనా వ్యవస్థలో ఏ లోపం ఉంది? ఆప్షన్ ఏ విద్యా అవకాశాలు అస్సలు లేవు, ఆప్షన్ బి ప్రతిభ ఉన్న కులీనుడు కానందున ఉద్యోగ అవకాశాలు లభించవు, ఆప్షన్ సి సైన్యంలో చేరడం అందరికీ నిర్బంధం చేశారు, ఆప్షన్ డి విదేశీయులకు మాత్రమే ఉన్నత పదవులు ఇచ్చేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రతిభ ఉన్న కులీనుడు కానందున ఉద్యోగ అవకాశాలు లభించవు. జార్జ్ డాంటన్ తన లేఖలలో విద్యావంతులైన సాధారణ ప్రజలకు ప్రతిభ ఉన్న కులీన వ్యవస్థ వల్ల ఉద్యోగాలు లభించలేదని నిరసన వ్యక్తం చేశాడు. నెక్స్ట్, ఆర్థర్ యంగ్ అనే ఆంగ్లేయుడు ఏ సంవత్సరాల మధ్య ఫ్రాన్స్లో ప్రయాణించి అక్కడి పరిస్థితులను వర్ణించాడు? ఆప్షన్ ఏ 1774 నుండి 1780, ఆప్షన్ బి 1789 నుండి 1791, ఆప్షన్ సి 1804 నుండి 1815, ఆప్షన్ డి 1787 నుండి 1789. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1787 నుండి 1789. ఆంగ్లేయుడైన ఆర్థర్ యంగ్ 1787 నుండి 1789 సంవత్సరాల మధ్య ఫ్రాన్స్లో పర్యటించి డైరీ రాశాడు. నెక్స్ట్, బాస్టైల్ కోట ముట్టడి సమయంలో అక్కడ విడుదల చేయబడిన ఖైదీల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 7000, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 100, ఆప్షన్ డి 40. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 7. బాస్టైల్ కోట ముట్టడి జరిగినప్పుడు అక్కడ కేవలం 7 ఖైదీలు మాత్రమే ఉండి విడుదల అవ్వడం జరిగింది. నెక్స్ట్, ప్రకటన ఏ బాస్టైల్ కోటను ప్రజలందరూ తిరస్కార మరియు ద్వేషభావనతో చూసేవారు. కారణం అది రాజు యొక్క నిరంకుశత్వ అధికారానికి ప్రతిరూపంగా నిలిచింది. ఆప్షన్ ఏ మరియు 6 రెండు సరైనవి, 6 అనేది ఏకి సరైన వివరణ, ఆప్షన్ ఏ మరియు 6 రెండు సరైనవి, 6 అనేది ఏకి సరైన వివరణ కాదు, ఆప్షన్ సి ఏ సరైనది కానీ 6 తప్పు, ఆప్షన్ డి ఏ తప్పు కానీ 6 సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు 6 రెండు సరైనవి, 6 అనేది ఏకి సరైన వివరణ. బాస్టైల్ కోట రాజు నిరంకుశత్వానికి చిహ్నంగా ఉన్నందున ప్రజలు దానిని ద్వేషించారు మరియు ధ్వంసం చేశారు, కాబట్టి కారణం సరైనది. నెక్స్ట్, కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ 18వ శతాబ్దంలో ఉద్భవించిన మధ్యతరగతి విద్యావంతులు పుట్టుకతో ప్రత్యేక హక్కులను వ్యతిరేకించారు. ఆప్షన్ బి ఫ్రాన్స్లో పాత పాలనలో రాజుకు తన ఇష్టానుసారం పన్నులు విధించే పూర్తి అధికారం ఉండేది. ఆప్షన్ సి ఎస్టేట్ జనరల్ సమావేశానికి రైతులు మహిళలు ఉత్సాహంగా హాజరయ్యారు. ఆప్షన్ డి బాస్టైల్ కోటను కూల్చిన తర్వాత దాని శకలాలను ఎవరూ కొనలేదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 18వ శతాబ్దంలో ఉద్భవించిన మధ్యతరగతి విద్యావంతులు పుట్టుకతో ప్రత్యేక హక్కులను వ్యతిరేకించారు. 18వ శతాబ్దం మధ్యతరగతి విద్యావంతులు ప్రతిభ ఆధారంగా హోదా ఉండాలని నమ్మారు మరియు పుట్టుకతో వచ్చే హక్కులను వ్యతిరేకించడం జరిగింది. నెక్స్ట్, ఎస్టేట్ జనరల్ సమావేశానికి ప్రవేశం నిరాకరించబడిన రైతులు, కార్మికులు మరియు మహిళల సమస్యలు ఎన్ని ఉత్తరాల రూపంలో ప్రతినిధులు తీసుకువచ్చారు? ఆప్షన్ ఏ 10,000, ఆప్షన్ బి 20,000, ఆప్షన్ సి 40,000, ఆప్షన్ డి 5,000. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 40,000. సభలోకి ప్రవేశం లేని సామాన్యుల సమస్యలను ప్రతినిధులు 40,000 ఉత్తరాల రూపంలో సభకు తీసుకొచ్చారు. నెక్స్ట్, కింది వాటిలో పాత పాలనలో ఉన్న భూస్వామ్య వ్యవస్థకు సంబంధించిన సరైన అంశం ఏది? ఆప్షన్ ఏ రైతులు ప్రభువులలో మరియు పొలాలలో పనిచేయడానికి నిర్బంధించబడ్డారు, ఆప్షన్ బి కులీన వర్గాలకు ఎటువంటి ప్రత్యేక పన్ను హక్కులు లేవు, ఆప్షన్ సి కేవలం మొదటి ఎస్టేట్ వాళ్ళు మాత్రమే సైన్యంలో పనిచేయాలి, ఆప్షన్ డి రైతులు తమ సొంత భూములను కులీనులకు అమ్మవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రైతులు ప్రభువులలో మరియు పొలాల్లో పనిచేయడానికి నిర్బంధించబడ్డారు. పాత భూస్వామ్య వ్యవస్థలో రైతులు ఖచ్చితంగా ప్రభువులలో పొలాలలో ఉచితంగా సేవలు అందించవలసి ఉండేది.
నెక్స్ట్, విప్లవం ముగిసిన చాలా కాలం తర్వాత చరిత్రకారులు బాస్టైల్ ముట్టడిని దేనికి నాందిగా భావించారు? ఆప్షన్ ఏ నెపోలియన్ సామ్రాజ్య స్థాపనకు, ఆప్షన్ బి అమెరికా స్వాతంత్ర పోరాటానికి, ఆప్షన్ సి ఫ్రాన్స్ రాజు ఉరిశిక్షకు దారితీసిన సంఘటనలకు, ఆప్షన్ డి బ్రిటన్తో శాంతి ఒప్పందానికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రాన్స్ రాజు ఉరిశిక్షకు దారితీసిన సంఘటనలకు. బాస్టైల్ ముట్టడి అనేది ఫ్రాన్స్ రాజు ఉరిశిక్షకు మరియు తదుపరి విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంఘటనల పరంపరకు నాంది. నెక్స్ట్, 14 జూలై 1789 పారిస్ నగరంలో సుమారు ఎంతమంది స్త్రీ పురుషులు టౌన్ హాల్ ఎదుట సమావేశమై జన సైన్యంగా మారాలని నిర్ణయించుకున్నారు? ఆప్షన్ ఏ 10,000, ఆప్షన్ బి 5,000, ఆప్షన్ సి 7,000, ఆప్షన్ డి 3,000. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 7,000. జూలై 14, 1789 పారిస్లో సుమారు 7,000 మంది స్త్రీ పురుషులు టౌన్ హాల్ ముందు గుంకూడి జైన సైన్యంగా ఏర్పడడం జరిగింది. నెక్స్ట్, కింది వాటిలో ఏ అమెరికన్ పత్రం ఫ్రాన్స్లోని రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలిచింది? ఆప్షన్ ఏ అమెరికా రాజ్యాంగం మరియు కల్పించిన వ్యక్తిగత హక్కుల హామీ, ఆప్షన్ బి అమెరికా రాజుల డిక్లరేషన్, ఆప్షన్ సి వర్సైల్ ఒప్పందం, ఆప్షన్ డి బ్రిటిష్ వలస చట్టం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా రాజ్యాంగం మరియు కల్పించిన వ్యక్తిగత హక్కుల హామీ. బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందిన అమెరికా రాజ్యాంగం మరియు అందులోని వ్యక్తిగత హక్కుల హామీ ఫ్రెంచ్ మేధావులకు ఆదర్శంగా నిలిచింది. నెక్స్ట్, కింది వాటిలో జీవనాధార సంక్షోభ క్రమానికి చెందని అంశం ఏది? ఆప్షన్ ఏ పంటలు పండకపోవడం, ఆప్షన్ బి ఆహార ధాన్యాల ధరలు తగ్గడం, ఆప్షన్ సి పేద ప్రజలు రొట్టెలను కొనలేకపోవడం, ఆప్షన్ డి మరణాల సంఖ్య పెరగడం మరియు వ్యాధులు రావడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆహార ధాన్యాల ధరలు తగ్గడం. జీవనాధార సంక్షేమంలో ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరుగుతాయి, తగ్గవు. కాబట్టి ఆప్షన్ బి తప్పు. నెక్స్ట్, కింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఆప్షన్ ఏ చాటో ప్రభువు నివాస భవనం లేదా కోట, ఆప్షన్ బి మేనర్ చర్చి యొక్క ప్రధాన కార్యాలయం, ఆప్షన్ సి లివర్ ఒక రకమైన పన్ను, ఆప్షన్ డి టైద్ ప్రత్యక్ష ప్రభుత్వ పన్ను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చాటో ప్రభువు నివాస భవనం లేదా కోట. చాటో అనగా రాజు లేదా కులీన వర్గానికి చెందిన నివాస భవనం లేదా పెద్ద కోట అని అర్థం. నెక్స్ట్, ఫ్రెంచ్ సమాజంలో మూడవ ఎస్టేట్లోని మధ్యతరగతి ప్రజలు తమ సంపదను ఏ విధంగా సంపాదించారు? ఆప్షన్ ఏ వ్యవసాయం చేయడం ద్వారా, ఆప్షన్ బి విదేశీ వాణిజ్యం మరియు ఉన్ని పట్టు వస్త్రాల తయారీ ద్వారా, ఆప్షన్ సి చర్చి పన్నులు వసూలు ద్వారా, ఆప్షన్ డి రాజు దగ్గర అప్పులు తీసుకోవడం ద్వారా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విదేశీ వాణిజ్యం మరియు ఉన్ని పట్టు వస్త్రాల తయారీ ద్వారా. ఫ్రెంచ్ మధ్యతరగతి ప్రజలు విదేశీ వాణిజ్యం మరియు ఉన్ని పట్టు వస్త్రాల ఎగుమతి తయారీ ద్వారా సంపన్నులయ్యారు. నెక్స్ట్, అనామక కళాకారుడు గీసిన చిత్రం ప్రకారం పాత పాలనలోని సమాజంలో సాలీడు మరియు ఈగగా ఎవరిని చిత్రీకరించారు? ఆప్షన్ ఏ రాజును సాలీడుగా, రాణిని ఈగగా, ఆప్షన్ బి కులీన వర్గ వ్యక్తిని సాలీడుగా, రైతును ఈగగా, ఆప్షన్ సి మతాధికారిని సాలీడుగా, కులీనుడి ఈగగా, ఆప్షన్ డి సైనికుడిని సాలీడుగా, వర్తకుడిని ఈగగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కులీన వర్గ వ్యక్తిని సాలీడుగా, రైతును ఈగగా. అనామక చిత్రంలో కులీన ప్రభువును సాలీడుగాను, ప్రతిదీ తెచ్చి ఇచ్చే పేద రైతును ఈగగాను పోల్చారు. నెక్స్ట్, ఫ్రెంచ్ సమాజంలో పాత పాలనా కాలంలో కార్మికుల వేతనాలను ఎవరు నిర్ణయించేవారు? ఆప్షన్ ఏ ప్రభుత్వ అధికారులు, ఆప్షన్ బి వర్క్ షాప్ లేదా ఫ్యాక్టరీ యజమానులు, ఆప్షన్ సి కార్మిక సంఘాలు, ఆప్షన్ డి చర్చ్ మతాధిపతులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వర్క్ షాప్ లేదా ఫ్యాక్టరీ యజమానులు. ఫ్యాక్టరీలు లేదా వర్క్ షాపుల్లో పనిచేసే కార్మికుల వేతనాలను వాటి యజమానులే తక్కువగా నిర్ణయించేవారు. నెక్స్ట్, 1792-93 సంవత్సరాల కాలంలో ఫ్రాన్స్లో జరిగిన ప్రధాన రాజకీయ మార్పు ఏది? ఆప్షన్ ఏ లూయి 16 సింహాసనాన్ని అధిరోహించడం, ఆప్షన్ బి ఫ్రాన్స్లో రిపబ్లిక్ ఏర్పాటు మరియు రాజు ఉరిశిక్ష, ఆప్షన్ సి నెపోలియన్ చక్రవర్తి కావడం, ఆప్షన్ డి ఎస్టేట్ జనరల్స్ యొక్క ఆఖరి సమావేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రాన్స్లో రిపబ్లిక్ ఏర్పాటు మరియు రాజు ఉరిశిక్ష.
1792-93 కాలంలో ఫ్రాన్స్ గణతంత్ర రాజ్యంగా మారింది మరియు రాజును ఉరి తీయడం జరిగింది. నెక్స్ట్, కింది వాటిలో సరికాని వాక్యాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ, 1789 మే 5న లూయి 16 ఎస్టేట్ జనరల్ సమావేశింపజాడు. ఆప్షన్ బి, 3వ ఎస్టేట్ ప్రతినిధులు 20 జూన్న టెన్నిస్ కోర్టులో సమావేశమయ్యారు. ఆప్షన్ సి, 1789 ఆగస్టు 4 రాత్రి భూస్వామ్య పద్ధతుల రద్దు తీర్మానం జరిగింది. ఆప్షన్ డి, ఫ్రాన్స్లో మొదటి 2 ఎస్టేట్ల ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఫ్రాన్స్లో మొదటి 2 ఎస్టేట్ల ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు. ఫ్రాన్స్లో మొదటి 2 ఎస్టేట్ల వారికి పన్ను మినహాయింపు ఉండేది. కేవలం 3వ ఎస్టేట్ ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.